అండి అందరికీ నమస్తే. అనిల్ కుమార్ బీఆర్ఏఓ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మనం ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో ఉన్నటువంటి బీఏ బీకామ్ బీఎస్సీ అన్ని గ్రూపుల వారికి కూడా జెండర్ సెన్సిటైజేషన్ అనే ఒక సబ్జెక్ట్ అయితే ఉంటుంది. ఈ కామన్ సబ్జెక్ట్ ఇది అందరికైతే ఉంటుంది. దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్లు అయితే చూద్దాం. ఇప్పుడు మనం ఫస్ట్ 6 మార్క్స్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఫస్ట్ క్వశ్చన్, జెండర్ రోల్స్, జెండర్ యొక్క పాత్రలను తెలపండి. సెకండ్ క్వశ్చన్, ఫ్యామిలీ యాజ్ యాన్ ఏజెంట్ ఆఫ్ సోషలైజేషన్, సామాజీకరణ ప్రక్రియలో కుటుంబ వ్యవస్థ ప్రభావాన్ని తెలపండి. థర్డ్ క్వశ్చన్, జెండర్ డివిజన్ ఆఫ్ లేబర్, జెండర్ ఆధారంగా పని విభజనను తెలపండి. ఫోర్త్ క్వశ్చన్, హానర్ కిల్లింగ్స్, పరువు హత్యలను తెలపండి. ఫిఫ్త్ క్వశ్చన్, జెండర్ స్టెరియోటైప్స్, జెండర్ మూసపత్రాలను తెలపండి. సిక్స్త్ క్వశ్చన్, ఇన్స్టిట్యూషనల్ పవర్ రిలేషన్స్, వ్యవస్థీకృత అధికార సంబంధాలను తెలపండి. సెవెంత్ క్వశ్చన్, గివ్ యాన్ అకౌంట్ ఆఫ్ మైనారిటీ ఉమెన్స్ ఇష్యూస్. సెవెంత్ క్వశ్చన్, మైనారిటీ మహిళల సమస్యల గురించి వివరించండి. ఎయిత్ క్వశ్చన్, ఇంపాక్ట్ ఆఫ్ గ్లోబలైజేషన్ ఆన్ ఉమెన్స్ వర్క్, స్త్రీ పనిపై ప్రపంచీకరణ ప్రభావం తెలపండి. నైన్త్ క్వశ్చన్, పాట్రియార్కల్ పవర్ రిలేషన్స్, పితృస్వామ్య యొక్క అధికార సంబంధాలను తెలపండి. టెన్త్ క్వశ్చన్, రైట్ ఏ రిపోర్ట్ ఫర్ ఈక్వల్ రైట్, సమాన హక్కు కోసం నివేదిక రాయండి. ఇక 10 మార్క్స్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే మనం డిస్టింగ్విష్ సెక్స్ అండ్ జెండర్, ఎక్స్ప్లెయిన్ హౌ జెండర్ రిలేషన్స్ లీడ్ టు gender inequalities. Second question, discuss the relationship of gender and power, discuss the contribution of gender studies, scholars towards understanding power from gender perspective. Third question, discuss the significance of human rights of women and special provisions of CEDAW. Fourth question, what are the major challenges that contemporary times are throwing at gender identities? Fifth question, explain the factors that lead to domestic violence and discuss the points covered in the Domestic Violence Act. Sixth question, write an essay analyzing gender and politics at work. Seventh question, write an essay on the challenges faced by gender identities in contemporary society. Eighth question, what is patriarchal authority? How does it shape the family and other social systems? Ninth question, what is diversity? Analyze the situation of delayed women in India. 10th question, explain the causes and consequences of sexual harassment and rape. Victims have no protection in India. తెలుగు మీడియంకు చూసుకున్నట్లయితే 10 మార్కుల ప్రశ్నలల్లా సెక్స్, జెండర్ను విభజించండి, జెండర్ సంబంధాలు అసమానతలకు ఎలా దారితీస్తాయో వివరించండి. సెకండ్ క్వశ్చన్, జెండర్కు అధికారానికి ఉన్న సంబంధాన్ని చర్చించండి, అధికారం స్వరూపాన్ని అర్థం చేసుకోవడంలో జెండర్ అధ్యయనం ఏ విధంగా తోడ్పడిందో తెలపండి. థర్డ్ క్వశ్చన్, మహిళా హక్కుల ప్రాముఖ్యాన్ని చర్చిస్తూ CEDAWలో పేర్కొన్న విషయాలను తెలపండి. ఫోర్త్ క్వశ్చన్, జెండర్ గుర్తింపుల విషయంలో తలెత్తిన ప్రధాన వర్తమాన సమస్యలను తెలపండి. ఐదవ క్వశ్చన్, గృహహింసకు దారితీసే కారణాలు వివరిస్తూ గృహహింస చట్టంలో పొందుపరిచిన అంశాలను చర్చించండి. సిక్స్త్ క్వశ్చన్, జెండర్ పనిలోని రాజకీయాలను విశ్లేషిస్తూ వ్యాసం రాయండి. సెవెంత్ క్వశ్చన్, సమకాలీన సమాజంలో జెండర్ అస్తిత్వాలు పేర్కొనే సవాళ్లపై వ్యాసం రాయండి. ఎయిత్ క్వశ్చన్, పితృస్వామ్య అధికారం అంటే ఏమిటి? కుటుంబంలోనూ ఇతర సామాజిక వ్యవస్థలోనూ ఇది ఏ విధంగా రూపుదాల్చుతుంది? నైన్త్ క్వశ్చన్, విభిన్నత అంటే ఏమిటి? భారతదేశంలో మహిళల పరిస్థితిని విశ్లేషించండి. 10వ క్వశ్చన్, లైంగిక వేధింపు, అత్యాచారం కారణాలను, పరిణామాలను వివరించండి.
బాధితులకు భారతదేశంలో ఎటువంటి రక్షణ అందుబాటులో ఉందో చర్చించండి. ఇవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్లు అండి. వీటిని చూసుకోండి మీరు. వీటిని చూసుకుంటే ఖచ్చితంగా 40కి 40 మార్కులు అయితే స్కోర్ చేసుకోవచ్చు. ఇచ్చిన 10 ప్రశ్నలలో నుంచి మీకు 8 మార్కులకు ఒక ప్రశ్న అనేది వీటికి రిలేటెడ్గా ఒకటైతే వస్తుంది. కాబట్టి వీటిని చూసుకోండి. 6 మార్కుల ప్రశ్నలు మరి ముఖ్యమైన ప్రశ్నలు ఏమిటంటే, ఫస్ట్ క్వశ్చన్ అయినటువంటి జెండర్ పాత్రలను వివరించండి. మరియు 4th క్వశ్చన్ అయినటువంటి పరువు హత్యలను వివరించండి. ఇంకా 9th క్వశ్చన్ పితృస్వామ్యం అధికారి సంబంధాలు తెలపండి. వ్యవస్థీకృత అధికార సంబంధాలు తెలపండి. జెండర్ ఆధారంగా పని విభజనను తెలపండి. ఇవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. వాటిని చూసుకోండి. వాటిని చూసుకుంటే మీరు ఖచ్చితంగా మంచి మార్కులు అనేది స్కోర్ చేసుకోవచ్చు. మనకు 40 మార్కులకు గాను ఎగ్జామ్ కండక్ట్ చేస్తే అందులో 16 మార్కులు వస్తే పాస్ అండి. నేను ఇచ్చిన ప్రశ్నలు అన్నింటిని ప్రిపేర్ అయితే మీరు ఖచ్చితంగా 40కి 40 అనేది స్కోర్ చేసుకోవచ్చు.